హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను మైన్క్రాఫ్ట్ కమాండ్స్ మీకు తెలియకపోతే ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈరోజు వీడియోలో నేను మైన్క్రాఫ్ట్ కమాండ్స్ గురించి చెప్తాను, అన్నీ నాకు తెలిసినవి. సో లెట్ స్టార్ట్ ది వీడియో. సో గైస్, గుర్తుంచుకోండి, ఈ వీడియో మైన్క్రాఫ్ట్ బెడ్ రాక్ నుంచి చేస్తున్నాము. సో మైన్క్రాఫ్ట్ బెడ్ రాక్లో వాండ్ ఉండదు, మనమే వుడెన్ యాక్స్ తీసుకోవాలి, వాండ్ ఉండదు. సో ఫస్ట్ ఫ్లోర్ చేయాలంటే ఇక్కడ ఈ బ్లాక్ తీసి ఆ కోఆర్డినేట్స్ నోట్ చేసుకోవాలి. దాని తర్వాత 1 2 3 4 5 గైస్, ఈ కోఆర్డినేట్స్ నోట్ చేసుకోవాలి. గైస్, నోట్ చేసుకున్నాక మనము ఇందులోకి వెళ్ళి /FILL 4 -61 -58 దాని తర్వాత నెక్స్ట్ కోఆర్డినేట్స్ 1 -1 -61 -53 దాని తర్వాత OAK_PLANKS మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఓక్ ప్లాంక్స్ పెట్టుకుంటున్నా. ఫిల్ గైస్, ఇదిగోండి ఫ్లోర్ అయితే వచ్చేసింది. దాని తర్వాత వాల్ క్రియేట్ చేయాలంటే ఈ ఫస్ట్ పొజిషన్ కోఆర్డినేట్స్ నోట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలాగా ఈ లాస్ట్ పొజిషన్కి వెళ్ళి సో ఇక్కడ 1 2 3 4 5 సో ఇది నోట్ చేసుకోవాలి, ఈ పొజిషన్. గైస్, నోట్ చేసుకున్నాక మళ్ళీ చార్ట్లోకి వెళ్ళి /FILL 4 -55 -53 4 -60 -58 OAK_PLANKS ఓక్ ప్లాంక్స్. అప్పుడు వాల్ క్రియేట్ అయ్యిద్ది. సో గైస్, ఇది మనము ఇలాగా వాల్స్ ఇలాగ ఏదన్నా ఫిల్ చేయాలంటే అన్నీ స్మాల్ లెటర్స్లో ఉండాలి. నిజానికి అన్ని కమాండ్స్ స్మాల్ లెటర్స్లోనే ఉండాలి. సో నెక్స్ట్ వన్కి వెళ్దాము. నెక్స్ట్ వన్ ఫుల్ బ్లాక్. సో ఇక్కడ ఫస్ట్ ఈ కోఆర్డినేట్స్ కాపీ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడికి వెళ్ళి డయాగ్నల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఈ కోఆర్డినేట్స్ కాపీ చేసుకోవాలి. గైస్, దాని తర్వాత ఇక్కడికి వెళ్ళి ఇలాగా /FILL దాని తర్వాత 4 -54 -53 -1 -60 -58 OAK_PLANKS ఓక్ ప్లాంక్స్. గైస్, అప్పుడు ఇలా బాక్స్ క్రియేట్ అయ్యిద్ది. సో ఇదంతా ఫిల్ అయింది. ఓపెన్ చేసిన మొత్తం ఫిల్ అయ్యే ఉంటుంది. లోపల ఒక్క గ్యాప్ కూడా ఉంచదు, డయాగ్నల్గా చేసాం కాబట్టి. లోపల గ్యాప్ ఉంచాలంటే ఎయిర్ అది పాసిబుల్ కాదు గైస్, అసలు రాదు. సో నెక్స్ట్ వన్ గివ్ కమాండ్స్. సో /give గైస్ వెయిట్. సో ఇక్కడ @A అంటే ఆల్ ప్లేయర్స్, @E అంటే ఆల్ ఎంటిటీస్, @P అంటే క్లోజెస్ట్ ప్లేయర్, @R అంటే ర్యాండమ్ ప్లేయర్, @S అంటే యువర్ సెల్ఫ్, లేకపోతే మన స్పెల్లింగ్ అన్న రాయొచ్చు. నేను @S అని పెడతాను. దాని తర్వాత OAK వెయిట్ గైస్, ఓక్ ప్లాంక్స్ ఉన్నాయి మన దగ్గర, ఓక్ ప్లాంక్స్ ఉన్నాయి. మళ్ళీ చేద్దాం.
give @PALE_OAK_PLANKS. గైస్ చూడండి గైస్, ఇప్పుడు పేలో ప్లాంక్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ /give @COMMAND_BLOCK. గైస్ ఇదిగోండి కమాండ్ బ్లాక్. గైస్ ఈ కమాండ్ బ్లాక్ని రిపీట్ కమాండ్ బ్లాక్గా చేద్దాము. ఇది చైన్ కమాండ్ బ్లాక్. సో గైస్ చూడండి గైస్, నార్మల్ ఇంపల్స్ కమాండ్ బ్లాక్, చైన్ కమాండ్ బ్లాక్, రిపీట్ కమాండ్ బ్లాక్ ఉంటాయి. దాంతోపాటు ఒక రైల్ తీసుకోవాలి. దాని తర్వాత రైల్ ఇక్కడ పెడితే /give @SCOMMAND. సో ఇప్పుడు command_BLOCK_MINECART మైన్కార్ట్. గైస్ ఇలా వస్తుంది. ఓపెన్ చేస్తే ఓన్లీ రిపీట్ ఉంది గైస్ దీనికి. అంతే గైస్, రిపీటే. సో ఇదిగోండి గైస్, ఇది ఒక మైన్కార్ట్ కమాండ్ బ్లాక్, రిపీట్ కమాండ్ బ్లాక్, చైన్ కమాండ్ బ్లాక్, ఇంపల్స్ కమాండ్ బ్లాక్. దాని తర్వాత /give @S wait guys /give @SBARRIER బేరియర్. ఇప్పుడు బేరియర్ బ్లాక్స్ వస్తాయి. ఇవి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మనల్ని 2Dలో ఉంటుంది, ఫాలో అవుతుంది. ఇంకా మనం ఇది క్లోజ్ చేస్తే పోయిద్ది. సో దీని మీద నుంచోవచ్చు ఇలాగా. సో ఇదొక ఇన్విజిబుల్ బ్లాక్ అంతే. నెక్స్ట్ వన్ /give @STRU structure_void void. గైస్ ఇవి ఎలా అంటే ఒక ప్లేస్మెంట్లో ఉంటాయి. మైన్క్రాఫ్ట్ బెడ్రాక్ ఇంకా మైన్క్రాఫ్ట్ జావాలో కూడా ఉంటాయి గైస్. కానీ నేనైతే బాటాలో ప్లే చేస్తున్నా. మైన్క్రాఫ్ట్ బెడ్రాక్ ప్లస్ జావా అంటే అదొక మోడ్ బాటా అని. సో నెక్స్ట్ ఇలాగా వాటర్ తెచ్చుకోవాలి. సో ఇవి కూడా బేరియర్ బ్లాక్స్ లాగానే ఇన్విజిబుల్ అవుతాయి పట్టుకోకపోతే, కానీ లోపలికి వెళ్ళొచ్చు. తర్వాత ఇక్కడ సో గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడైతే నార్మల్గా వాటర్ ఫ్లో అవుతుంది కదా, కానీ గైస్ చూడండి ఇక్కడికి వెళ్ళి వాటర్ ఇలా పెడితే అక్కడే ఉండిద్ది గైస్, అసలు ఫ్లో అవ్వదు. గైస్ నెక్స్ట్ వన్ /give STRUCT structure_ ఓకే @S నొక్కలే గైస్, సారీ. @S STRU structure_BLOCK స్ట్రక్చర్ బుక్. సో గైస్ ఇదెలా యూజ్ అయ్యిద్దంటే, సో మనం ఇది ఇక్కడ పెడితే ఇంత ఉంది కదా గైస్. సో
సో ఈ లైన్ని మనము కాపీ అండ్ పేస్ట్ చేయగలుగుతాము ఈ లైన్లో ఉన్నవి. అలా కాకుండా మనకి ఫుల్ది కావాలంటే ఇలా పెట్టి దానికి y యాక్సిస్ 1 2 3 4 5, x యాక్సిస్ 5 గైస్ 5 ఉంది, అయితే 6. y యాక్సిస్ కూడా 6 y యాక్సిస్ 10 పెడదాం గైస్. అంతే. ఇప్పుడు నేమ్ STRUCTER స్ట్రక్చర్ అని పెట్టేద్దాము. సేవ్ చేసాము కదా గైస్. దాని తర్వాత ఇక్కడికి వెళ్ళి ఇది ఇలా పెట్టి దాని మీద లోడ్ అని పెట్టాక పేరు పెట్టాలి, STRUC స్ట్రక్చర్. గైస్ 1 minute. STRUCTER స్ట్రక్చర్ లోడ్ అగైన్ 2 times లోడ్ కొట్టాలి గైస్. అప్పుడు మళ్ళీ అదే సేమ్ వస్తుంది. సో ఇలాగా స్ట్రక్చర్ బ్లాక్స్ యూజ్ చేస్తారు. సో గైస్ నెక్స్ట్ వన్ చూద్దాం. గైస్ నెక్స్ట్ వన్ /kill at అవును /kill at s కాదు గైస్, ఈ పెట్టాలి. ఆల్ ఎంటిటీస్ చూడండి గైస్, మన కళ్ళ ముందే 3 చనిపోయాయి. చికెన్, హార్స్, కౌ. ఇప్పుడు అన్నీ ఇలా పుడతాయి గైస్. ఇక్కడ వరల్డ్ స్పాన్ పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి చూడండి గైస్ ఎలా పుడుతుందో. మళ్ళీ ఇప్పుడు /kill at ఈ చూడండి గైస్, అంతే అలా చనిపోతాయి. సో నెక్స్ట్ వన్ /GAMEMODE. ఇక్కడ చూడండి గైస్ షార్ట్ కట్స్ ఇచ్చారు. అడ్వెంచర్ మోడ్ కావాలంటే A, క్రియేటివ్ కావాలంటే C, డిఫికల్ట్ కావాలంటే డిఫాల్ట్ కావాలంటే D, స్పెక్టేటర్ లేకపోతే సర్వైవల్ కావాలంటే S. కానీ ఓన్లీ సర్వైవల్ వస్తుంది, S అంటే స్పెక్టేటర్ రావట్లేదు. స్పెక్టేటర్ ఫుల్ నేమ్ పెట్టాలి, S అంటే సర్వైవల్ వస్తుంది. సో ఇప్పుడు /kill at s మనం అవుట్ అవుతాం గైస్. సో హిట్ డై. చూడండి గైస్ మళ్ళీ వచ్చేసాం. సో అలాగా గాయస్ నెక్స్ట్ వన్ ఎలా అంటే ఒక కమాండ్లా కాదు, చాట్ బాక్స్లో. సో ఇందులోకి వెళ్ళి సోహిత్ అని నేను ఇక్కడ ఉన్నా కదా గైస్, ఆపరేటర్ అని. ఇక్కడ ఆపరేటర్ కాకుండా కస్టమ్ చేయొచ్చు, ఆపరేటర్ చేయొచ్చు, మెంబర్ చేయొచ్చు, లేకపోతే విజిటర్ చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు గైస్. దీని కింద నుంచి ఇంకేం ఉండవు, ఓన్లీ ఇంతే పర్మిషన్ లెవెల్. నాదైతే ఆపరేటర్, నా బిల్డ్ కాబట్టి ఇది. సో యా, సో గైస్ ఈ వీడియో ఇంతే. మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.